కులగణనపై అవగాహన కల్పించడానికి బీసీ కమిషన్ చేపట్టిన అవగాహన కార్యక్రమంలో 4వ రోజు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ పాత బస్తీలోని దూద్బౌలి ఉమ్డా బజార్ ఉస్మాన్ బాగ్లలో పర్యటించారు. కాలనీలో దాదాపు 200 ఇండ్లను తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందులో 60 నుంచి 70 ఇండ్ల సర్వే కాలేదని తేలింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో తమ ఇంటికి ఎన్యూమరేటర్లు రాలేదని, స్టిక్కర్ అతికించి వెళ్లారని అంటున్నారు. దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే సంబంధిత అధికారులకు వారి వివరాలు నమోదు చేయాలని, అలాగే ఇంటింటికి తిరగాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తమ వివరాలు చెప్తే ఎన్రోల్ స్వయంగా వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. జరగలేదు. కొన్ని కులాల సంఖ్య తక్కువగా చూపెట్టడం జరిగింది. మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజల నుంచి అభ్యర్థనలు రావటం వలన రాష్ట్ర ప్రభుత్వం 16 నుంచి 22వ తారీఖు వరకు మళ్ళీ ఎవరైతే గతంలో నమోదు చేసుకోలేదో వాళ్ళకు అవకాశం కలిగించాలనే ప్రయత్నం చేయటం జరుగుతుంది. అందులో భాగంగా బీసీ కమిషన్ తరఫు నుంచి ఈరోజు ఉందా బజార్ దూద్బౌలి ఈ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి గణకులు వచ్చారా, వివరాలు సేకరించారా అనే విషయాలు సమాచారం అనేది తీసుకోవటం జరిగింది. చాలా వరకు స్టిక్కర్స్ వేసినా కానీ ఇంటింటికి వెళ్ళి సమాచారం సేకరించలేదు అనే మాట చెప్పడం జరిగింది. కొన్ని ఇళ్ళలోకి వెళ్ళటం జరిగింది, సమాచారం తీసుకోవటం జరిగింది. మేము ఎవరి దగ్గరనైతే సమాచారం సేకరించలేదో వారి ఇంటి నంబరు, వారి పేరు, వారి ఫోన్ నంబరు అది మేము సేకరించడం జరిగింది. అది మున్సిపల్ అధికారులకు పంపించి తిరిగి ఎన్యూమరేటర్స్ వారి దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా అందరి వివరాలు సేకరించాలి. 3,54,00,000 మంది ప్రజలే తెలంగాణలో ఉన్నట్టు అనేది మొన్న జరిగిన దాంట్లో తేలింది. కానీ ఒక మాట ఏదంటే ఇది 4 కోట్లకు మించి ఉంటుంది జనాభా. ఇంకొక దగ్గర 46 లక్షల మంది దగ్గర వివరాలు సేకరించలేదు అనే మాట కనబడుతుంది. కాబట్టి ఒక చైతన్యం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేశాము. మీడియా మిత్రులందరితో కూడా మీ సహకారం కూడా ఉండాలి. ప్రజల్లో అవేకనింగ్ క్రియేట్ చేయాలన్న మాట మనం చేస్తాం.